మయన్మార్ వందల కొద్ది భవనాలు కూలిపోయినాయి, వేల మంది ప్రాణాలు కోల్పోయారు, లక్షల మంది నిరాశ్రయులయ్యారు. థాయిలాండ్ సేమ్ పరిస్థితి, నరకం అనుభవిస్తున్నారు ప్రజలు. నడి రోడ్ల మీద దిక్కుతోచని బ్రతుకులు. నిన్నటిదాకా లక్షలు కోట్ల విలువ చేసే భవనాలు ఉంటాయి, ఇవాళ రోజున నట్ట నడి రోడ్డు మీదన తిండి కోసం ఎతుక్కునేటటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఈ నరకం జీవితంలో ఎవరికి రాకూడదని కోరుకోవాలి. అలాంటి నరకం అనుభవిస్తున్నటువంటి పరిస్థితులలో వాళ్ళకి సాయం అందించేందుకు అన్ని దేశాల కంటే అగ్రభాగానుంది, తొలిగా అడుగుపెట్టింది, పరుగులు పెట్టుకుంటూ వెళ్ళింది ఒక్క భారతదేశం మాత్రమే. భారత ప్రభుత్వం తరపున మయన్మార్కి పంపించినటువంటిది ఏదైతే ప్రత్యేక విమానాలు, యుద్ధ సమయంలో ఆహార సరఫరా కోసం వాడేటటువంటి యుద్ధ విమానాలని ప్రత్యేకించి అక్కడికి పంపిస్తోంది, వాటి ద్వారా ఆహారం డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. అట్లాగే థాయిలాండ్కి కూడా పంపిస్తోంది. ఈ మొత్తం పనికి ఒక ఆపరేషన్ అని పేరు పెట్టింది, ఆపరేషన్ బ్రహ్మ. సృష్టికర్త యొక్క బ్రహ్మ పేరుని పెట్టింది. ప్రతి సృష్టి జరగాలని కోరుకుంటోంది.